అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం రసాభాసగా మారింది. స్పీకర్ విషయంలో మొదలైన చిన్నపాటి గొడవ చిలికి చిలికి గాలివాన్లాగా మారినట్టు ఉద్రిక్తత అంతకంతకు పెరిగింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో ఇటీవల జరిగిన 3వ విడత సర్పంచ్ ఎన్నికల్లో చెన్నారావుపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి కంది శ్వేత గెలుపొందారు. ప్రమాణ స్వీకారం జరుగుతుండగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. మీరు స్క్రీన్ మీద ఆ దృశ్యాలు కూడా చూడొచ్చు. సర్పంచ్ ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. కొందరు కాంగ్రెస్ వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తుండగా బీఆర్ఎస్ సాంగ్ వచ్చింది. అయితే దానికి కొంచెం సౌండ్ తగ్గించాలని కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పారు. ఇదే విషయంపై ఇరు వర్గాల మధ్య మాట పెరిగింది. మేమెందుకు సౌండ్ తగ్గించాలి, మేము సౌండ్ తగ్గించమని చెప్పి వాళ్ళంటే, ఎట్లా ప్రమాణ స్వీకారం చేస్తారు ఇట్లా సౌండ్ పెట్టుకుంటే, మీ పార్టీ సౌండ్లు మేము లేనప్పుడు పెట్టుకోవాలని చెప్పి వీళ్ళు వాగ్వాదం చేశారు. సో ఇది గొడవ మాట పెరిగి పెద్దగైపోయింది. ఒకరిపై ఒకరు కుర్చీలను విసురుకుంటూ దాడులకు పాల్పడ్డారు. ఒక్కసారి స్క్రీన్ మీద కూడా మీరు చూడొచ్చు. ఎవరికి దొరికిన కుర్చీ వాడు తీసుకుని ఇష్టారీతిన కొట్టుకున్నటువంటి పరిస్థితుంది. ఇరు వర్గాలకు చెందిన వాళ్ళు పెద్ద సంఖ్యలో రావడంతో మండల కేంద్రంలో కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా ఏర్పడింది. ఘటనలో కొంతమందికి గాయాలైనట్టుగా కూడా సమాచారం వస్తుంది. వెంటనే గాయాల పాలైన వాళ్ళని ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు హుటాహుటిన. అక్కడికి తర్వాత పోలీసులు చేరుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు ఇంత రసాభాసకు కారణమైపోయింది, ఎందుకు కొట్టుకునేంత పరిస్థితి వచ్చింది, ఇవన్నీ కూడా అక్కడ స్థానికులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. అయితే స్పీకర్ విషయంలో ఏదైతే పాటలు పెట్టుకుంటున్నారో ఆ స్పీకర్ వాల్యూమ్ తగ్గించాలి అన్న దగ్గర వచ్చినటువంటి ఈ గొడవ ఒకరికొకరు పోటీల మీద పడి సౌండ్లు పెంచుకోవటం వల్ల, వద్దని వాళ్ళు వారించడం వల్ల ఈ విధంగా పెద్ద గొడవ జరిగి కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. అక్కడ స్క్రీన్ మీద మీరు చూస్తుంటే చైర్లను తీసుకొని కొట్టుకున్నారు. సో డెఫినెట్గా అది చాలా ఇబ్బందికర పరిస్థితి అక్కడ కనిపించింది. ఎందుకంటే అక్కడ పార్టీల వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు, మహిళలు ఉన్నారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. చెన్నారావుపేట గ్రామంలో ఈరోజు సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారం రోజున మేము అనగా కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్తో మేము గ్రామ పంచాయతీకి వెళ్ళగా అక్కడ కేసీఆర్ పాటలు రావడం వల్ల నేను పోయి ఆడ అబ్జెక్షన్ చేయడం వల్ల అధికారులను కార్యదర్శిని కలిసి ఇదేంటి కేసీఆర్ పాటలు ఎలా పెడతారని నేను అడగగా నాపై బీఆర్ఎస్ నాయకులు నాపై దాడి చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా కుస్మా నరేందర్, మూడు రమేష్, మూడు బిక్కు, గుగులోతు రమేష్ తదితరులు నాపై దాడి చేయడం జరిగింది.